హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రెండ్స్ మొయ్యిబుడమలు అంటారు వీటిల్ని మొయ్యిబుడమలు అంటారు. వీటిని సముద్రం చేపలు ఇవి మొయ్యిబుడమలు. వీటికి మధ్యలో ఒక ముళ్ళు ఉంటుందండి, అంతేను. పెద్దగా ముళ్ళులు ఉండవు. పిల్లలకి ఎవరికైనా పెట్టేదానికి బాగుంటాయి పిల్లలకి. ఎందుకంటే కండ ఎక్కువ ఇట్లా అనగానే కండ వస్తుంది. ఎక్కువ ముళ్ళులు ఉండే చేప కాదండి ఇది. మొయ్యిబుడమలు అనేవి పిల్లలకి బాగుంటాయి తినేదానికి. ముళ్ళులు ఎక్కువ ఉండవండి. అందుకని ఈరోజు పిల్లకాయల కోసంగా బాగుంటాయని, పిల్లలకు కానీ మనకైనా సరే బాగుంటాయని తీసుకొచ్చాను. మొయ్యిబుడమలు అంటారు వీటితో ఈరోజు పులుసు పెడతాను. పులుసు కూడా చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. మొయ్యిబుడమల చేపల కూర చూస్తారు కదా. ఈ మొయ్యిబుడమలు, దీనికి కావాల్సిన ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటో, మామిడికాయలు చూస్తున్నారు కదా. ఇప్పుడు పులుసు పెట్టేస్తాను. పాన్ పెట్టాను, ఆవాలు స్టవ్ వెలిగిస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, నూనె వేసాను, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. కొంచెం మినపప్పు వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అంతేనండి, ఇంకేమీ లేదు. చూసారా, ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసాను. చూసారండి, నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం మినపప్పు, తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఇదో తెల్లగడ్డ, ఇది మర్చిపోయాను, అది ఇప్పుడు తెల్లగడ్డ వేసాను. చూసారా, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు. మామూలు మన చేపల కూర ఎలా చేసుకుంటాం అలాగే, కాకపోతే ఈ చేపలు ఏంటంటే మనం మంచినీళ్ళ చేపలు చేసుకుంటాం కదా, గెండెలు, బొచ్చులు, అలా కాకుండా ఈ సముద్రం చేపలు అన్నమాట. చాలా బాగుంటాయి. చూసారా, ఈ మొయ్యిబుడమలు అండి. పక్కిలు ఇంకటేదో అంటారు కదా, అర్జులు అని, అలాంటివి కాదు ఈ మొయ్యిబుడమలు. చూసారా, ఏగుతుంది బాగా. ఫ్రెండ్స్ చూసారా, ఏగుతుంది కదా. ఇదో కరివేపాకు, అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం పేస్ట్, కరివేపాకు వేసాను. మంచి వాసన వస్తుంది. అంటే తెల్లగడ్డ ఎప్పుడు కూడా చేపల కూర కల్లా మంచి టేస్ట్ కానీ వాసన కానీ రావాలంటే తెల్లగడ్డ, అల్లం పేస్టు, మెంతులు, ఈ మూడుగా అయితేనేనండి చేపల కూర టేస్ట్ వస్తుంది. చూసారు కదా, బాగా ఏగుతా ఉంది. అల్లం పేస్ట్ కొంచెం ఏగితే టమాటాలు వేసేస్తాము. ఏగనిద్దాము. సరే, ఏగిపోయింది. ఇప్పుడు టమాటాలు, టమాటా బాగా మగ్గేదాకా మూత పెడదాము. చూద్దాము, వాడిపోయింది. ఇప్పుడు చేపలు వేసేస్తాం. మిరప్పొడి, ఉప్పు, కారం వేస్తాము. చూసారా, బాగా వాడింది. పచ్చిమిరపకాయ అన్నీ వాడిపోయాయి బాగా. ఇప్పుడు ఉప్పు, అలాగే పసుపు, మిరప్పొడి కదా. ఎప్పుడు కూడా నూనెలో మిరప్పొడి కానీ వాడితే
పచ్చివాసన పోద్ది, అప్పుడే కూర కమ్మ ఉంటుంది. మిరప్పొడి ఇప్పుడు కూడా నూనెలో వాడ్చుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చేపలు వేసేస్తాము. ఇప్పుడు కొంచెం ఈ చేపలను ఇట్లాగా చూసారా. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తాము. చింతపండు పులుసు చూసారు కదా, బాగా వచ్చిందా. చింతపండు పులుసు పోస్తాము ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. ఇది చిక్కగా కలిపాను. ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో చూసి పోసుకుంటాము. చూసారు కదా, ఇప్పుడు దీనికి ఎంత వాటర్ కావాలో చూసి పోసుకుందాము. ఫ్రెండ్స్ చూసారా, దండి కూర కలిపేసాను. దండి కరెక్ట్గా వాటరు చూసారా, కరెక్ట్గా కలిపేసాను. చేపగా వేసుకోవాలంటే బాగుంటుందండి. ఇవి కట్ చేయకుండా చూడండి, ఇట్లాగా చేప వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేస్తాము. కొంచెం ఉడికాక ఉప్పు చూసుకుంటాము. అంటే ఇందాక ఉప్పు వేసాం కదా, కొంచెం చూద్దాము. ఇప్పుడు మూత పెడతాము. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాము. మామిడికాయని మర్చిపోయాం కదా ఇందాక. తెల్లగడ్డ ఒళ్ళు బాగాలేపలాగే గుర్తుండట్లేదు. ఇదండి మామిడికాయ వేసాను. ఇప్పుడు ఇదిగో 2 వంకాయలు ఉంటే కూడా వేసేసాను. నాకు వంకాయ వేయిందే చేపలు కొరుకున్నాయి, నేను తినలేను. నా కోసమైనా ఒక 2 వంకాయలు వేసుకుంటాను. చూసారుగా, అంతేనండి. ఇప్పుడు ఉడికాక ఉప్పు చూద్దాము. ఇప్పుడు ఉప్పు ఏమి వేసేసాను, మళ్ళీ ఉడికాక ఒకసారి ఉప్పు చూస్తాము. మూత పెట్టేస్తాను. చూస్తారు కదా, చాలా బాగుంటుందండి కూర. ఒక్కసారి చూద్దాము. ఉడుకుతుంది. ఒక్కసారి పులుసు చూస్తాము. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, వేద్దాం ఇప్పుడు. కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు సరిపోతుంది. మూత పెట్టేద్దాము, ఉడకనిద్దాము. ఒక్కసారి చూద్దాము. అయిపోయింది. చిన్నగా తిప్పుకుంటాము. సరే, ఒకసారి ఉప్పు చూద్దాము. ఉప్పు కారం చూసా ఫ్రెండ్స్, ఉడికిపోయింది. కూర కూడా చాలా బాగుంది. టేస్ట్ నా నోటికైతే అసలు ఎంత బాగుందంటే చాలా కమ్మగా ఉంది. నోట్లో పెట్టుకుంటే పులుసు, చేప కూడా తినబడలేదు, పులుసు అంత కమ్మగా ఉందండి. ఏమైనా మొయ్యబొడముల కూర బాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ చేపలు వండకుండా ఉంటే వండి చూడండి. వీటిని మొయ్యబొడములు అంటారు. వీటికి బొడ్లు కూడా ఉంటాయి లోపల, మొయ్యబొడములు అంటారండి. ఈ కూర చాలా బాగుంటాయి. ముళ్ళులు కూడా తక్కువ ఉంటాయి. పిల్లలుగానే బాగా తినొచ్చు. సరే కదా, అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉంచి ఆపేస్తాము. చూసారు కదా, చాలా బాగుందండి. టేస్ట్, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము. అయిపోయింది. చూసారా, కూర అయిపోయింది. స్టవ్ కట్టేస్తాము. చూడండి, భలే ఉంది కదండి, కలర్ఫుల్గా. కొంచెం కొత్తిమీర చల్లుదాము. చూసారా అండి, అయిపోయింది. మొయ్యబొడవలు, సముద్రం చేప మొయ్యబొడవల కూర అండి. ఇది చేపల కూర చాలా టేస్ట్ ఉంది. పులుసు కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఈ చేపల కూర చేయని వాళ్ళు ఉంటే ఈ చేపలు కొనుక్కొని మార్కెట్లో దొరుకుతాయి, బజార్లలో. మొయ్యబొడవలు అని అడిగితే ఇస్తారు. చూసారు కదా, చేప చాలా బాగుంటుంది. ఇదండి చూసారా,
చాలా బాగుంటుందండి. ఈ పులుసు కానీ చేప కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎవరైనా ఈ చేపలు వండని వాళ్ళు ఉంటే కొనుక్కొని వండుకొని తిని చూడండి. మీరే అంటారు భలే ఉందని. చాలా బాగుంది. పులుసు కూడా చాలా కమ్మగా ఉంది. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు బౌల్లో తీసుకుంటాం కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది మొయ్యి బుడములు చేపల కూర. చూసారు కదా, చాలా బాగుంది కదా. చూడండి ఇదండి, చాలా బాగుంది. కండ చేప, ముళ్ళులు ఎక్కువ ఉండవు. పిల్లలకి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకైనా మనకైనా పసిపిల్లకాయలు పెట్టేదానికి బాగా కండగా ఉంటుందండి. ఇది ఎక్కువ ముళ్ళులు ఉండవు కాబట్టి పిల్లలకు కూడా బాగా తింటారు. అసలు పులుసు కూడా అండి ఎంత టేస్ట్ ఉందంటే నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. చాలా బాగుందండి. చూసారు కదా, మొయ్యి బుడమల చేపల కూర. మీరు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, మీ అందరూ సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.